18 ఏళ్ల కుర్రాడు హీరో, 19 ఏళ్ల అమ్మాయి హీరోయిన్, ఇద్దరూ కొత్తవారే. అప్పటికే ఇండస్ట్రీలో స్టార్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా పూర్తి అప్కమింగ్ టీంతో అక్టోబర్ 23, 2000 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ సినిమానే నువ్వే కావాలి. ఈ సినిమాతో హీరోగా పరిచయమైన 18 ఏళ్ల కుర్రాడే తరుణ్ గారు. అప్పటికే తెలుగులో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకొని నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. కొన్నేళ్ల పాటు చదువుతో బిజీగా ఉండి నువ్వే కావాలి సినిమాతో మెయిన్ హీరోగా వచ్చాడు. వచ్చి రావడంతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి చాలా మంది అమ్మాయిలకు కొన్నేళ్ల పాటు నిద్ర లేకుండా చేశారు. ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేకుండా ఇండస్ట్రీ హిట్ సాధించిన సినిమా ఇది. కె విజయభాస్కర్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు మాటలు అందించారు. ఈరోజు ఈ సినిమాలో నటించిన నటులు ఇప్పుడు ఎలా ఉన్నారు, సినిమా స్టోరీ ఏంటి, ఇంకా ఈ మూవీలో ఉన్న సాంగ్స్ అండ్ ఈ సినిమాకు వచ్చిన అవార్డ్స్, బడ్జెట్ అండ్ కలెక్షన్ గురించి ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మీకు కనుక మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. స్టోరీ విషయానికి వస్తే నువ్వే కావాలి సినిమా ఒక పూర్తి ప్రేమ కథా చిత్రం. తరుణ్ అండ్ మధు ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్యామిలీస్ కూడా పక్కపక్కనే కలిసి ఉంటాయి. ఇద్దరు ఒకే రోజు ఒకే హాస్పిటల్లో పుడతారు. వీళ్ళిద్దరూ కూడా సేమ్ కాలేజీలో చదువుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంటారు. ఆ సమయంలో మధు క్లాస్మేట్ ప్రకాష్ మధుకి ప్రపోజ్ చేస్తాడు. మధు ఏం చేస్తుందంటే తరుణ్కి ఆ విషయం చెప్పి తన అభిప్రాయాన్ని అడుగుతుంది. అప్పుడు తరుణ్ మధుతో నీ మనసులో ఏముందో చెప్పు అని చెప్తాడు. ఈలోగా మధు, ప్రకాష్ బెంగళూరులో జరిగే ఒక కల్చరల్ ఈవెంట్స్కి వెళ్తారు. ఆ సమయంలో తరుణ్ మధుకి 7 రోజులు దూరంగా ఉంటారు. అప్పటి వరకు వాళ్ళు ఎప్పుడు దూరంగా ఉండరు. ఆ దూరాన్ని తరుణ్ భరించలేకపోతాడు. మధుని చాలా మిస్ అవుతాడు. అప్పుడు తరుణ్ మధుని ప్రేమిస్తున్నానని రియలైజ్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మిగిలిన స్టోరీ. ఇప్పుడు ఈ సినిమాలో నటించిన నటులు ఎలా ఉన్నారో చూద్దాం. నెంబర్ 1 తరుణ్. తరుణ్ గారు హీరోగా తరుణ్ క్యారెక్టర్లో నటించారు. తరుణ్ గారికి హీరోగా ఇది ఫస్ట్ సినిమా. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా తరుణ్ కెరీర్లో ఫస్ట్ సినిమానే ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో తరుణ్ గారు లవర్ బాయ్గా మారిపోయారు. మరి తరుణ్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 2 రీచా. రీచా పల్లాడ్ గారు హీరోయిన్ మధు క్యారెక్టర్లో నటించారు. రీచా గారు క్లైమాక్స్కు ముందు తరుణ్ ప్రేమను తెలుసుకునే సీన్లో ప్రేక్షకుల్ని ఏడిపించేశారు. మరి రీచా పల్లాడ్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 3 సాయి కిరణ్. సాయి కిరణ్ గారు ప్రకాష్ క్యారెక్టర్లో కాలేజీ స్టూడెంట్గా, సింగర్గా మధు అంటే హీరోయిన్ని ప్రేమించే క్యారెక్టర్లో నటించారు. సాయి కిరణ్ గారికి ఇదే మొదటి సినిమా. మరి సాయి కిరణ్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 4 వర్ష. వర్ష గారు వర్ష క్యారెక్టర్లో హీరో తరుణ్ని ప్రేమించే క్యారెక్టర్లో నటించారు. వర్ష గారు తరుణ్కి మధుపై ఉన్నది స్నేహం కాదు ప్రేమ అని చెప్తూ ఉంటుంది. ఇంకా నువ్వు మధుని ప్రేమించకపోతే ఫస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ తనే అంటూ తరుణ్ని మనస్ఫూర్తిగా ప్రేమించే క్యారెక్టర్లో నటించారు. మరి వర్ష గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 5 కోవే సర్లా. కోవే సర్లా గారు ఈ సినిమాలో రుక్కు క్యారెక్టర్లో హీరో తరుణ్ వాళ్ళ ఇంట్లో పని మనిషిగా నటించారు. మరి కోవే సర్లా గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 6 గిరిబాబు. గిరిబాబు గారు తరుణ్ ఫాదర్గా నటించారు. మరి గిరిబాబు గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 7 చలపతిరావు. చలపతిరావు గారు మధు ఫాదర్ అంటే హీరోయిన్ రీచా పల్లాడ్ గారి ఫాదర్ క్యారెక్టర్లో నటించారు. చలపతిరావు గారు 24 డిసెంబర్ 2022లో మరణించారు. నెంబర్ 8 సునీల్. సునీల్ గారు హీరో తరుణ్ ఫ్రెండ్గా, కాలేజీ స్టూడెంట్గా నటించారు. సునీల్ గారికి నువ్వే కావాలి సినిమానే ఫస్ట్ సినిమా. ఈ సినిమా తర్వాత ఆల్మోస్ట్ సునీల్ గారు తన కెరీర్లో తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మరి సునీల్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 9 విజయసాయి. విజయసాయి గారు ఈ సినిమాలో కాలేజీ స్టూడెంట్గా తరుణ్ ఫ్రెండ్గా నటించారు. విజయసాయి గారు 11 డిసెంబర్ 2017లో సూసైడ్ చేసుకొని చనిపోయారు. నెంబర్ 10 సుధా. సుధా గారు ఈ సినిమాలో చలపతిరావు గారి భార్యగా హీరోయిన్ తల్లి క్యారెక్టర్లో నటించారు.
మరి సుధా గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 11 ఢిల్లీ రాజేశ్వరి. ఢిల్లీ రాజేశ్వరి గారు ఈ సినిమాలో గిరిబాబు గారి భార్యగా తరుణ్ మదర్ క్యారెక్టర్లో నటించారు. మరి ఢిల్లీ రాజేశ్వరి గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 12 ఎంఎస్ నారాయణ. ఎంఎస్ నారాయణ గారు కాలేజీ లెక్చరర్గా ఈ సినిమాలో నటించారు. ఎంఎస్ నారాయణ గారు 23 జనవరి 2015లో మరణించారు. నెంబర్ 13 ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఈ సినిమాలో కాలేజీ ప్రిన్సిపల్గా నటించారు. మరి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు 7 డిసెంబర్ 2013లో మరణించారు. నెంబర్ 14 అన్నపూర్ణ. అన్నపూర్ణ గారు ఈ సినిమాలో ప్రకాష్ అంటే సాయి కిరణ్ నానమ్మ క్యారెక్టర్లో నటించారు. మరి అన్నపూర్ణ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 15 ప్రసాద్ బాబు. ప్రసాద్ బాబు గారు ఈ సినిమాలో ప్రకాష్ అంటే సాయి కిరణ్ ఫాదర్ క్యారెక్టర్లో నటించారు. మరి ప్రసాద్ బాబు గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 16 రోహిత్. రోహిత్ గారు ఈ సినిమాలో కాలేజీ స్టూడెంట్గా తరుణ్ అండ్ ప్రకాష్ ఫ్రెండ్గా నటించారు. అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే కాదు. రోహిత్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 17 ప్రేమ. ప్రేమ గారు ఈ సినిమాలో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్లో యాంకర్గా గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు. మరి ప్రేమ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 18 స్వప్న. స్వప్న గారు ఈ సినిమాలో జర్నలిస్ట్గా నటించారు. మరి స్వప్న గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 19 లైలా. లైలా గారు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్లో నటించారు. మరి లైలా గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 20 కె రఘునాథ్ రెడ్డి. కె రఘునాథ్ రెడ్డి గారు ఈ సినిమా ఇంట్రడక్షన్లో వచ్చే సీన్లో జ్యువెలరీ షాప్ ఓనర్గా నటించారు. మరి రఘునాథ్ రెడ్డి గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 21 శంకర్ మెల్కోటే. శంకర్ మెల్కోటే గారు ఈ సినిమాలో తరుణ్ వాళ్ళ నైబర్గా నటించారు. మరి శంకర్ మెల్కోటే గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెక్స్ట్ సాంగ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా కోటి గారు పనిచేశారు. అప్పట్లో నువ్వే కావాలి మూవీ పాటలు ఓ సంచలనం, సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కోటి స్వరపరిచిన అనగనగా ఆకాశం ఉంది సాంగ్ కొన్నేళ్ల పాటు ఊపేసింది. ఇంకా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు సాంగ్ అయితే మంచి ఎమోషనల్ సాంగ్. మొత్తం ఈ సినిమాలో 6 సాంగ్స్ అయితే ఉంటాయి. 6 సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమాకి వచ్చిన అవార్డ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఒక నేషనల్ అవార్డు అండ్ 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. నేషనల్ అవార్డు కేటగిరీ వచ్చేసరికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగులో రామోజీరావు గారికి వచ్చింది. తర్వాత ఫిల్మ్ఫేర్ అవార్డు కేటగిరీస్లో నెంబర్ 1 బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో రామోజీరావు గారికి వచ్చింది. తర్వాత బెస్ట్ డైరెక్టర్గా కె విజయభాస్కర్ గారికి వచ్చింది. తర్వాత బెస్ట్ యాక్ట్రెస్గా రీచా పల్లాడ్ గారికి వచ్చింది. తర్వాత బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ సౌత్ శ్రీరామ్ ప్రభు గారికి వచ్చింది. ఫైనల్గా ఈ సినిమాని ఉషా కిరణ్ మూవీస్ రామోజీరావు గారు అండ్ స్రవంతి మూవీస్ రవికిషోర్ గారు కలిపి నిర్మించారు. ఈ మూవీ బడ్జెట్ 1,20,00,000 కాగా 20 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.